హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఇలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. ఫీజు మాత్రమే తీసుకోను, మిగతాది అడ్వకేట్స్కి కొన్ని ఖర్చులు ఉంటాయి. మళ్ళీ ఈ ఖర్చులు ఆ ఖర్చులు అని చెప్పేసి అనకండి దయచేసి. ఫీజు ఒకటి తీసుకోను. మాకు కూడా ఏంటంటే ట్రావెలింగ్ అని, తర్వాత డ్రాఫ్టింగ్ అని మా ఖర్చులు మాకు ఉంటాయి. సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒకళ్ళు కాల్ చేశారండి. అయితే ఆమె చాలా బాధపడ్డారు. ఆమె ఏమని చెప్పిందంటే, మేడం నేను ఏం మాట్లాడుతున్నా మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు, రికార్డింగ్ చేస్తున్నాడు. అయితే నాకు అదొక రకంగా వీడియోలు అవి తీసేస్తున్నాడు, రికార్డింగ్లు అవి చేసేస్తున్నాడు. అంటే తప్పు వీడియోలు కాదు, నేను వంట చేస్తుంటే ఒక వీడియో, లేదా ఏదైనా పని చేస్తుంటే ఒక వీడియో ఇలా తీస్తున్నాడు. అయితే నా మీద ఏదో ప్రేమ అనుకున్నాను నేను. అయితే ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది మేడం. మా హస్బెండ్ వచ్చేసి అరకిలో దొండకాయలు తెచ్చాడు. అయితే కర్రీ వండు అన్నాడు. సరేనండి వండుతాను, మీకు మసాలా అంటే ఇష్టం కదా, మసాలా పెట్టి వండుతాను. ఒక 1/2 కిలో మీకు, మీ అమ్మగారికి. నేను ఒకదాన్ని ఏమో కొబ్బరేసి దొండకాయ కర్రీ కొబ్బరేసి వండుకుంటాను. ఇప్పుడు నైట్ కూడా అదే తినేస్తాను. ఇంకా నైట్ నేనేం చేసుకోను, మీకు అలా వండుతాను, నేను ఇలా వండుతాను అని చెప్పేసి చెప్పిందంట. చెబితే అది వీడియో రికార్డింగు 2 చేశాడు. చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంపించాడంట. నాకు దొండకాయ కూర తినే స్వేచ్ఛ కూడా లేదు నా బ్రతుకుకి దొండకాయ కూర తినే స్వేచ్ఛ కూడా లేదు. చూడండి, అది కొబ్బరేసి వండుకుంటుందంట, నాకు మసాలా వండుతుందంట. అంటే కూర అంతా మొత్తం మసాలా వండమన్నాను నేను. నా బ్రతుకుకి దొండకాయ కూర చేసుకుని తినే అదృష్టం కూడా లేదు నా బ్రతుకుకి అని చెప్పేసి అన్నాడంట. అయితే ఈమె ఇందులో రికార్డింగ్ చేయడానికి ఏముంది, ఇందులో వీడియో తీయడానికి ఏముంది, ఇప్పుడు ఇందులో అసలు ఏముంది అని చెప్పేసి చాలా బాధపడితే ఇంకేం మాట్లాడలేదంట. అయితే ఇంకొక రోజు వచ్చేసి ఆమె వచ్చేసి ఉల్లిపాయ ఏదో సంథింగ్ ఏదో మిక్స్ చేసి ఏదో పకోడీ ఏదో వేస్తుందంట. పకోడీ వేస్తుంటే ఇతను వచ్చేసి కారం కూడా వేయన్నాడంట. పాపం ఏమితో ఎందుకు రికార్డింగ్లు అవి చేసేస్తాడు వీడు అని చెప్పేసి పాపం కారం వేసిందంట. కారం వేసి చేసిన తర్వాత ఏమండి బాగుందా అని చెప్పేసి అడిగిందంట. వండింది. అడిగితే నన్ను బాగుందా అని అడుగుతావా, నీ వంట ఎప్పుడన్నా బాగుంటుందా, ఇలా ఉంటుంది చూడండి అని చెప్పేసి అది వీడియో తీసి రికార్డింగ్ చేసి అది మాట్లాడింది. వాళ్ళ ఫ్రెండ్స్ 2 3 పంపించి, ఇగో ఏది వండి